ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా నడక మార్గాల యొక్క సమయాలు ఏంటి, నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి, అండ్ అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు, అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఏ తేదీలో రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 9వ తేదీ శుక్రవారం రోజున 67,678 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 18,173 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,82,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 7 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గ దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ నడక మార్గాల యొక్క సమయాలు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని 2 నడక మార్గాల్లో కూడా కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు. అయితే రీసెంట్ గా శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతపులి సంచారం నేపథ్యంలో నడక మార్గాల్లో నడిచి వెళ్లే భక్తులందరూ కూడా గుంపులుగా నడిచి వెళ్లాలని టీటీడీ విజిలెన్స్ స్టాఫ్ కూడా మైక్ లో అనౌన్స్ చేస్తూ ఉన్నారండి. సో భక్తులందరూ దీనిని గమనించుకొని, అంటే ఎప్పుడు నడక మార్గాల్లో చిరుతపులులు సంచరిస్తూ ఉంటాయి మనం చెప్పలేం కదండి. ఎవరైతే నడక మార్గాల్లో నడిచి వెళ్తున్నారో ఆ భక్తులందరూ కూడా గుంపులుగా నడిచి వెళ్లవలసిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు. ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు వాహనాలను అనుమతిస్తారు. 2 వీలర్స్ ని మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి. అయితే రీసెంట్ గా దిగువ ఘాట్ రోడ్ మార్గంలో అంటే తిరుమల నుంచి తిరుపతికి వచ్చే దిగువ ఘాట్ రోడ్ మార్గంలో 7వ మైలు వద్ద ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే నడిచి వెళ్లేటప్పుడు ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది కదండి, ఆ ప్లేస్ లో అంటే 7వ మైలు వద్ద ఏనుగులు గుంపులుగా రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్ కూడా జామ్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలలో ప్రయాణిస్తున్నారో ఆ భక్తులందరూ దీనికి తగ్గట్టుగా జాగ్రత్తగా ఘాట్ రోడ్ మార్గాల్లో ప్రయాణించవలసిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఏప్రిల్ నెలకి సంబంధించి కళ్యాణోత్సవం వంటి ఆర్జిత సేవలు కావచ్చు, 300 రూపీస్ టికెట్స్ కావచ్చు, తిరుమల అకామిడేషన్ కావచ్చు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు. మామూలుగా గత 2.5 సంవత్సరం నుంచి కూడా టీటీడీ వారు 3 నెలల ముందుగా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతి నెలలో అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి
ఈ మంత్ అంటే జనవరి 18వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే జనవరి 18వ తేదీ ఆదివారం సండే పబ్లిక్ హాలిడే కావడంతో ఆ టికెట్స్ ని ఆ మరుసటి రోజు అనగా జనవరి 19వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. సో జనవరి 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ 2 రోజులు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లెక్కడిప్ రిజల్ట్ ని 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఇస్తారు. ఆ 2 రోజుల్లో మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ఏప్రిల్ నెలకి సంబంధించిన లెక్కడిప్ ఆర్జిత సేవలు అనేవి జనవరి 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఇక నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ తిరుమల అంగప్రక్షణం సేవా టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అండ్ తిరుపతి, తిరుమల, తలకోన అకామిడేషన్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక ఫిబ్రవరి నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఫిబ్రవరి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే జనవరి 25వ తేదీన రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే 25వ తేదీ ఆదివారం పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ టికెట్స్ ని ఆ మరుసటి రోజు అనగా జనవరి 26వ తేదీ ఉదయం 10 గంటలకి టీటీడీ లోకల్ టెంపుల్ ఆర్జిత సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. ఇక అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి 26వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఫిబ్రవరి నెలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏ తేదీలో రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి. ఇక నెక్స్ట్ మార్చి నెలకి సంబంధించి తిరుపతి, తిరుమల శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 26వ తేదీ కానీ లేదా 27వ తేదీ కానీ ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఇవి ఓవరాల్ గా టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి త్వరలోనే ఈ టికెట్స్ ని ఇప్పుడు నేను చెప్పిన ఈ తేదీలో ఈ సమయాలకు రిలీజ్ చేస్తున్నట్టు టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ కూడా రావడం జరుగుతుంది. ఆ అప్డేట్స్ వచ్చిన వెంటనే మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందండి. ముందుగా ఈ టికెట్స్ ని ఏ తేదీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ముందస్తు సమాచారం భక్తులకు తెలియజేయడం కోసం ఈ వీడియో రూపంలో ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా నడక మార్గం, ఘాట్ రోడ్ మార్గాల యొక్క సమయాలను, అలాగే ఏప్రిల్ అండ్ ఫిబ్రవరి నెలల టికెట్స్ రిలీజ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.